అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఏంటంటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అయితే అడ్డుకోవడానికి మేము నిరసన తెలియజేస్తాము, అలాగే ర్యాలీ చేస్తాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించడం జరిగింది. మేము ఎప్పుడన్నా మీ తెలంగాణ కార్యక్రమానికి మేము అడ్డుకున్నామా అంటూ ఆయన అయితే వ్యాఖ్యలు అయితే చేశారు. దానికి మీరేమంటారు? అసలు ఈ ప్రాజెక్టుల విషయానికి వచ్చినప్పుడైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి కృష్ణా గోదావరి ప్రాజెక్టులకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య చాలా సందర్భాల్లో కొంత ఘర్షణ వాతావరణం, లేదంటే అది కేంద్రం దృష్టికి వెళ్ళడం, ఇరు రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సిన చాలా అంశాలు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపకపోవడంతో అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళడం జరిగింది. గోదావరి నది ట్రిబ్యునల్, అలాగే కృష్ణా నది ట్రిబ్యునల్కి సంబంధించి. అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఈ నీటి వాటాలకు సంబంధించి చాలా కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా కొంత ఘర్షణ వాతావరణమే నెలకొందని చెప్పొచ్చు. గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ ఆ సమయంలో కూడా కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్నది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో కూడా సాగర్ దగ్గర పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం ఇవన్నీ ఏర్పడడం జరిగింది. అయితే నీటి వాటా జనరల్గా నీటి వాటాలు తెలంగాణ ఉద్యమంలో కూడా మనం చూసుకున్నట్టయితే నీటి వాటా మాకు తక్కువైందనే దాంతో వాళ్ళు ఉద్యమం కొనసాగడం జరిగింది. అయితే ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని, అలాగే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేస్తే మేము దీన్ని అడ్డుకుంటాం, కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం, చట్టపరంగా న్యాయపరంగా అన్ని విధాలుగా మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్న సఖ్యత దృష్ట్యానే మా నీళ్లు తీసుకెళ్లడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేయడం జరిగింది. పరస్పర అవసరాలు ఉన్నాయి కాబట్టి కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తుందని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వం మీద, ఇటు చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేయడం జరిగింది. దానికి ప్రతిస్పందించిన చంద్రబాబు నాయుడు అంటే చాలా కూల్గా సమాధానం చెప్పడం జరిగింది. తెలంగాణకు నేనేం ద్రోహం చేయాల్సిన అవసరం లేకపోతే తెలంగాణతో నాకెందుకు గొడవ, తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకుంటే కట్టుకోండి, మీరు గోదావరి జలాల్లో చాలా నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళని కూడా వృధా అయిపోతున్నాయి, మీరు గోదావరి మీద రిజర్వాయర్లు కట్టుకోండి, మీరు ఎంత వీలైతే అంత నీళ్లు కట్టుకోండి, మేము బనకచెర్ల ప్రాజెక్టు కూడా మిగులు జలాలు సముద్రంలో కలిసే నీళ్లపై ఆధారపడి మేము అది కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం, మీరు కూడా ఆ విధంగా కట్టుకోండి, నేను ఎప్పుడు కూడా అడ్డు చెప్పలేదు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నప్పటికీ కూడా నేను అడ్డు చెప్పలేదు, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఉమ్మడి రాష్ట్రంలో నాకు రెండు సమానమైన లాంటివే తెలుగు ప్రజలందరూ అనే ధోరణిలో తను వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. తెలంగాణ వాళ్ళతోటి నాకు ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి ఘర్షణ కానీ పోరాటాలు లేవు అని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది, కన్విన్స్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వృధాగా వెళ్ళే గోదావరికి సంబంధించిన వృధాగా వెళ్ళే నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి కాబట్టి సముద్రంలో కలవకుండా ఉండే నీళ్ళని మాత్రమే మేము ప్రాజెక్టుల రూపంలో కట్టుకుంటున్నాం, మీరు కూడా ఎంత వీలైతే అంత కట్టుకునే ప్రయత్నం చేయండి, సముద్రంలోకి నీటు వృధా కాకుండా చూసుకోండి అని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఈ సమాధానానికి తెలంగాణ ప్రభుత్వం కానీ, తెలంగాణ అధికారులు కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కానీ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టే ఇరు రాష్ట్రాల మధ్య రెండు తెలుగు రాష్ట్రాలే, తెలుగు ప్రజలే, ఇరు రాష్ట్రాల మధ్య నీటి వాటాకు సంబంధించిన అంశం చాలా ఏళ్ల నుంచి నలుగుతున్నప్పటికీ ఎక్కడో ఒక్కడ పరిష్కారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళైన తెలుగు ప్రజలే, వీళ్ళైన తెలుగు ప్రజలు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు మాట్లాడిన వ్యాఖ్యల్ని కొంత పాజిటివ్గా తీసుకొని కొంత చర్చల రూపంలో ఏ విధంగా పరిష్కరించుకోవాలనే దాని మీద ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఘర్షణ వాతావరణం చంద్రబాబు నాయుడు కూడా మరొక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. ఇరు రాష్ట్రాల మనం గొడవ పెట్టుకోవడం ఏంది, మనం కొట్టుకోవడం వల్ల మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది, కాబట్టి మన సమస్యల్ని మనమే పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దామని కూడా చెప్పడం జరిగింది. ఇరు రాష్ట్రాల మధ్య నీటి వాటాకు సంబంధించి పెద్దగా ఇటీవల కాలంలో చర్చలు జరిగినట్టుగా కనిపించలేదు. ఆ మధ్య ఒకసారి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డితో కలవడం జరిగింది. ముఖ్యంగా అంటే ఇరు రాష్ట్రాల మధ్య ఎక్కువ ఘర్షణ వాతావరణాలు నెలకొన్నాయి ఏమైనా ఉన్నాయంటే అప్పట్లో మనం చూసుకుంటే ఏదైతే విభజన హామీలకు సంబంధించినవి ఒక్కొక్కటి పరిష్కారం అవుతున్న నేపథ్యంలో మిగిలినది నీటి వాటాలకు సంబంధించి ఈ ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అంటే గతంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. తెలంగాణలో ఏ ప్రాజెక్టు ఏంటి, తెలంగాణకు సంబంధించిన పూర్తి అవగాహన చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ ప్రాంతానికి అన్యాయం చేయాలనుకోవడం లేదు, అన్ని ప్రాంతాలకు సమాన దృష్టితో చూడాలని అప్పట్లో చంద్రబాబు నాయుడిని మనం ఆంధ్ర నాయకులుగా చూసిన సందర్భం లేదు. ఎందుకంటే
పూర్తిగా ఉమ్మడి రాష్ట్రానికి ఏ ప్రాజెక్టులు ఎక్కడ కడతాయి అనే దాన్ని చూసడం జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ నీటి వాటాలకు సంబంధించి పెద్ద ఘర్షణ వాతావరణం కూడా లేదని చెప్పొచ్చు. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత పోతిరెడ్డి పాడుకు సంబంధించిన రెగ్యులేటరీ నీటిని తీసుకునే సమయంలో ఈ రాయలసీమ వాళ్లకు, ఈ మామూనారు, ఈ తెలంగాణ వాళ్ళకు ఘర్షణ వాతావరణం నెలకొన్న చూడొచ్చు. అని చంద్రబాబు నాయుడు గారి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నీటి వాటాలకు సంబంధించి పెద్ద సమస్యలు లేకుండా ఉన్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇటీవలి కాలంలో ఇది ఒక సెంటిమెంట్ ఇష్యూగా మారినట్టుగా కనిపిస్తుంది. మనకచర్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రిస్టేజ్గా తీసుకుని అటువైపు బీఆర్ఎస్ పార్టీ దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో సెంటిమెంట్ని వాడుకోకుండా దీన్ని ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సూచనలు చేసిండో ఆ సూచనలు తప్పకుండా ఒక పరిగణకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొదటి వాక్యంగా చెప్పడానికి తెలంగాణ ప్రజలతో నాకు ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి ఇబ్బందులు లేవు, తెలంగాణతో నేనెందుకు పోరాటం చేస్తానని చెప్పిన సందర్భంలో ఏ విధంగా పరిష్కార మార్గాలు కనుక్కోవాలి, వాళ్ళు కట్టుకుంటే ఒకవేళ ఆ ప్రాజెక్టు మనకచర్లు కట్టుకుంటే తెలంగాణకు ఏ విధంగా నష్టం కలగకుండా ఏమేం చేయాలి, ఒకవేళ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం వృధా నీటినే, సముద్రంలో కలిసే నీటినే ఒకవేళ తీసుకెళ్ళినట్టు, ఒకవేళ ఆ నీటి లేకపోతే ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు మిగులు జలాలని కూడా తీసుకెళ్తారు. భయం ఏంటంటే సముద్ర జలాలకు కలిసే నీళ్ళే కాకుండా మిగులు జలాలను కూడా తీసుకెళ్తారనే భయం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఇప్పుడు పెద్ద ఎత్తున వర్షాలు వచ్చిన తర్వాత అసలు మనం చూసుకున్నట్టయితే ఎక్కడ నీళ్ళ స్టోరేజే ఉండేది. అది మనం వద్దన్నా అప్పుడు వదలాల్సిన అవసరం ఉంటుంది. ఏ ప్రాజెక్టు మహారాష్ట్రలో నీళ్ళు వెళ్తే మొత్తం తెలంగాణ నుంచి వెళ్ళిపోతూనే ఉంటాయి. ఈ బాగా వర్షాలు పడ్డప్పుడు అసలు మన నీళ్లు స్టోర్ చేసుకోవడానికి వస్తుంది. వర్షాలు పడని సందర్భంలో ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇరు రాష్ట్రాల ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి ప్రభుత్వాలు ఖచ్చితంగా దీనిపై దృష్టి సారించి ఘర్షణ వాతావరణం లేకుండా చూడాల్సిన ఆవశ్యకత ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఓకే, మరి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల పైన అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా స్మూత్గా స్పందించారు కదా, సో ఇది ఎలా చూడాలంటారు అసలు? ఖచ్చితంగా తన పరిపాలన అనుభవంతో పాటు గతంలో ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఆ రాష్ట్ర ప్రయోజనాలు అతనికి తెలిసి ఉంటాయి. దృష్టితో ఆలోచించుంటాడు. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన సందర్భం లేదు, కనీసం మంత్రిగా కూడా పనిచేయలేదు. తెలంగాణలో చేయలేదు, ఉమ్మడి రాష్ట్రంలో చేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన అనుభవం చంద్రబాబు నాయుడు గురించి. ఇప్పుడు కృష్ణా, విజయవాడ మీద ఎంత అవగాహన ఉంటుందో హైదరాబాద్, మహబూబ్నగర్, అలాగే వరంగల్ వాటి మీద కూడా అంత అవగాహన ఉంది. ఇక్కడెక్కడ ప్రాజెక్టులు ఉన్నాయి, అక్కడెక్కడ ప్రాజెక్టులు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పోరాటం ఎక్కడుంది? కర్ణాటక నుంచి వచ్చే ప్రాజెక్టుల మీద, లేదంటే మహారాష్ట్ర ప్రాజెక్టుల మీద ఉమ్మడి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడే విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం వల్ల అక్కడి ప్రయోజనాలు చూడడానికి ప్రయత్నం, సేమ్ టైం ఇక్కడి ప్రయోజనాలు కూడా దెబ్బతినకుండా ఉండే విధంగా ప్రయత్నాలు చేసే అవకాశం కనిపిస్తుంది. అందుకే చాలా స్మూత్గా, చాలా పొలైట్గా, చాలా వ్యూహాత్మకంగా ఒక రాజకీయ చతురత కలిగిన, అనుభవం కలిగిన వ్యక్తి ఏ విధంగా స్పందిస్తారో దాన్ని టెంప్టింగ్ చేయకుండా, రెచ్చగొట్టకుండా, మీరు ఆంధ్రాకి ఇట్లా అని కాకుండా సెంటిమెంట్ని రెచ్చగొట్టకుండా ఒక స్మూత్గా తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా, ప్రభుత్వానికి అర్థం చేసుకునే విధంగా చెప్పిన సందర్భాన్ని మరి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా రిసీవ్ చేసుకుందో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్.